ప్రవక్తల శ్రమానుభవాలు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. దేవుడు చెప్పమన్న మాటలను సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా నేరుగా రాజులకే చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తే ప్రవక్త. ఒక రకంగా చెప్పాలంటే రాజులను శాసించారు. అంతే స్థాయిలో రాజుల నుండి వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. వాస్తవానికి రాజు ప్రవర్తన మీదే ఆ దేశ ప్రజల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ప్రథముడైన రాజు ఎలా ప్రవర్తిస్తే మిగిలిన వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. రాజు బలవంతం చేస్తే చేసిన బలవంతం ప్రకారమే ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతారు. ఉదాహరణకు, దేవుడు ఎవరో తెలియక రాజు ఏదో ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టి అక్కడ దానిని పూజించండి అన్నాడు అనుకో, ప్రజలు పూజిస్తారు. కారణం ఏంటంటే రాజు చేతిలో పడి చావటం కన్నా దానికి సాష్టాంగ పడిపోతే వదిలిపోతుంది, తలపోటు ఉండదు అనే ఆలోచన ప్రజల్లో ఉంటుంది. పైగా వాస్తవం వైపు వెళ్ళటం అనేది చాలా కష్టం. అబద్ధం వైపు, మోసం వైపు జారటం అనేది చాలా తేలిక. కాబట్టి దేవునిలో నిలబడి సహనంతో వ్యవహరించవలసిన మన పూర్వీకులు త్వరపడి రాజుల ప్రేరణతో తప్పు మార్గాలలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు రాజులకు సమాచారం అందించడానికి, రాజులను హెచ్చరించడానికి ప్రవక్తలను పుట్టించాడు. ప్రవక్తలు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు, భారాన్ని కలిగిన వాళ్ళు అనే సంగతి మనం చూసాం వాక్యం ద్వారా. దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి తమ జీవితాలను తృణప్రాయంగా బలి చేసుకున్న వాళ్ళు ప్రవక్తలు. వాళ్ళ శ్రమపడిన విధానం, వాళ్ళ జీవితము, వాళ్ళ భక్తి, ఇదంతా కూడా మనకు మార్గదర్శకంగా ఉండాలి అనేది దేవుని ఆలోచన. కారణం ఏంటంటే ఈరోజు దేవుని మాటను ప్రకటించడానికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నావో, లేదా దేవుని మాటను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి శారీరక శ్రమలను కొందరు అనుభవిస్తున్నారు, వాటిని అనుభవిస్తున్నప్పుడు ఒక రకమైన విరక్తి భావం కలుగుతుంది దేవుడి మీద. ఏంటి, మేము దేవుళ్ళో ఇంత గొప్పగా ఉంటున్నాం కదా, దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నాము, మమ్మల్ని అంతమంది వచ్చి దారుణంగా కొట్టేసేస్తుంటే దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు అని. దీనిపై మనకు ఒక పాఠం కూడా ఉన్నది. అదేమిటంటే, దేవుని సేవలో చావు వరమా శాపమా? దేవుని సేవలో ఒక యాకోబు మరణించాడు, ఒక స్టెఫెన్ మరణించాడు, ఇంకా ఎందరో భక్తులు, యేసుక్రీస్తు మరణించాడు, పౌలు జీవితం కూడా అలాగే అయింది. మరి వీళ్ళందరూ దేవుని సేవలోనే తరిస్తున్నారు కదా, అటువంటి వీళ్లను దేవుడు కాపాడలేడా? అంత ఘోరమైన భయంకరమైన జీవితాలు, ఒక సంతోషం సుఖం అంటూ ఏమీ లేదు, ఒక భార్య పిల్లలు సంసారం ఇవేమీ లేవు, ఏదో 4 దేవుడి మాటలు చెప్పడం, అలా చెప్పినందుకు మనుషులు పట్టుకుని కొట్టేసేసి చంపేసేయడం, ఆ మాత్రం దేవుడు కాపాడలేడా అని సమాజంలో ఒక విధమైన ఆలోచన ఉంటుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కొందరికి ఒకనాడు ప్రమాదం జరిగినప్పుడు యూనివర్సిటీలో ఇటువంటి వ్యాఖ్యలే వచ్చాయి. అప్పుడే డాడీ గారు దేవుని సేవలో చావు వరమా శాపమా అనే పాఠాన్ని బైబిల్ నుండి వెలికి తీశారు. ఈ రోజున క్రైస్తవ్యంలో నెలకొని ఉన్న ఈ పరిస్థితులు ప్రాణాపాయమైన పరిస్థితులు ఒకనాడు మన ప్రవక్తలు, ఇజ్రాయేలీలకు బుద్ధి చెప్పటానికి దేవుడు పుట్టించిన ప్రవక్తలు ఏనాడో అనుభవించారు. ఎంతకన్నా ఎక్కువే అనుభవించారు కష్టాలు. దేవుని మాట పట్టుకుని నిలబడిన వాడికి ఎవరికైనా కష్టము అనేది తప్పదు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనో దానికి నిలబడిన నాడే దేవుని దృష్టిలో యోగ్యులుగా కనపడతాం. ఇంటి దగ్గర కోయట వెళ్ళిపోతానని చెప్పేసి అందరికీ టాటా చెప్పేసి వచ్చే సంవత్సరం నీకు వాటికి మెళ్ళో పెద్ద నాగుంటుంది
అని భార్యకి చెప్పి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పని కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను. మరి ఏం చెప్పారు నాకు పెద్ద మీరు? వచ్చే సంవత్సరానికి కాదే, ఇక్కడ చచ్చిపోయేలాగా ఉన్నాను నేను. ఉంటే ఉండండి, మీరు ఏం చెప్పారు, ఆ మాత్రం చేయలేదా? ఇక్కడికి వస్తే ఆ కష్టం ఏంటో, ఆ ఎండ ఏమిటో, ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. అక్కడ ఉన్నవాడికి ఎలా తెలుస్తుంది? మనం పంపించిన డబ్బులతో అక్కడ పైలా పచ్చీసు జల్సాలు అన్ని ఇష్టానుసారంగా ఉంటారు. మనం ఇక్కడ పెప్సీకి తాగటానికి ఏడుస్తాం, అందుకు తెలిసి పెట్టుకున్నాం. అవునండి కదా? అలా దేవుని పనికై ముందుకు అడుగు వేసిన తర్వాత వచ్చిన బాధలను చూసి వెనకడుగు వేసేస్తే ఇంకా అసలు అది భక్తి ఎలా అవుతుంది? అంటే ప్రార్థన వరకు చేస్తాం, ఆరాధన వరకు చేస్తాం. ఎవడన్నా లాగి కడుపులోకి తన్నుదన్నాడు అనుకోండి, అక్కడే వదిలొచ్చేస్తాం. ఇది మనకి చాలా శ్రమగా అనిపిస్తుంది. దానిని మించినవి వాళ్ళు గతంలో అనుభవించారు. నీకు తెలుసా అన్నాడు. మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు బైబిల్ చదవలేదు. అందుకే ఈ విషయాన్ని యాకోబు పత్రికలోనే దేవుడు ప్రస్తావిస్తూ, గతములో దేవుని మాటను పట్టుకుని బయలుదేరిన వారి జీవిత చరిత్రలు, వాళ్ళ బ్రతుకు తీరు నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. అప్పుడే నీకు వస్తున్న కష్టాల ముందు, లేదా నీకు వస్తున్న కష్టాలు వాళ్ళు అనుభవించిన శ్రమల ముందు అవి అసలు ఏమాత్రము కావు అనే సంగతి నీకు అర్థమవుతుంది అన్నాడు దేవుడు. ఏమాత్రమైనవి కావు. ఒక ఏలియా జీవితాన్ని మనం చూసినప్పుడు, ఇలా రా, ఇక్కడ కూర్చో, ఇంకా రా, ఇక్కడికి రా, అక్కడ కాదు, ఇలా రా, లే, ఇక్కడ ముందుకు రా, ఇక్కడ కూర్చో, ఇంకా ముందుకు రా. మొత్తం సర్కిల్ అంతా పాడు చేస్తుందా? అల్లరి చేయకండి. ఎక్కడున్నావు? ఏలియా జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి. ఒక వాగు దగ్గర బ్రతకాల్సి వచ్చింది. కనీసం చుట్టూ గూడు కానీ ఏమీ ఉండదు నాకు తెలిసి. అతనికి ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. ఉబ్బసం ఉంటే ఆరు బయట వాగు దగ్గర పడుకుంటే చలికి గడ్డగట్టుకుపోతాం. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అక్కడకు వెళ్ళి దేవుడు ఉండమన్నంత వరకు ఉన్నాడు. దీని అంతటికీ కారణం దేవుడు రాజుతో చెప్పమన్న ఒక మాట. నువ్వు నీ దేశ ప్రజలు నా మాటకు లోబడట్లేదు కాబట్టి 3.5 సంవత్సరాలు భూమి మీద చుక్క పడదు చూసుకో అన్నాడు. అలాంటి శాపం పెట్టినందుకు రాజు ప్రవక్తను పట్టుకుని చంపించేస్తాడు. అందుకు సురక్షితమైన ప్రాంతానికి దేవుడు తీసుకువెళ్ళి అక్కడ స్టే చేయించాడు. వాగు దగ్గర తిండి ఎక్కడి నుంచి వస్తుంది? కాకుల ద్వారా ఆహారం పంపించాడు. కాకుల ద్వారా కబుర్లు వస్తాయి మనకి, కానీ కాకి ద్వారా ఆహారం పంపించాడు దేవుడు. ఆహారం పంపించి పోషించాడు. చివరకు ఏలియాకు తాగటానికి నీళ్లు కూడా లేని దయనీయమైన స్థితి. కారణం వర్షాలు లేవు, పైన వాగిండిపోయింది. అప్పుడు లేచి మరొక విధవరాలింటికి పంపించి అక్కడ అతనికి భోజన ఏర్పాట్లు అన్నీ దేవుడు చేశాడు. ఇక్కడి నుంచి నేను ఇండియా వెళ్ళాను. ఏసీ విమానం, బెంగళూరు దిగాను. అక్కడి నుంచి ఏసీ ట్రైన్ హుబ్లీకి, అక్కడి నుంచి ఇంటి వరకు ఏసీ కారు, చర్చి నుంచి ఇంటికి వెళ్తాక ఏసీ కారు. అంటే మన పరిస్థితి ఎలా ఉందన్నో చెప్తున్నానండి. చర్చి నుంచి ఇంటికి వెళ్తాక ఏసీ కారు, అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి ఏసీలో ట్రైన్, అక్కడి నుంచి విమానం, ఇక్కడి నుంచి కారు. అసలు మన సుఖం, మనం అనుభవిస్తున్న సుఖం ఎంత, ఆనాటి భక్తులు అనుభవించిన శ్రమలంత. ఈరోజు మనం ఏసీ రూముల్లో చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడికి రావడానికి మనకి ఏసీ కారు కావాలి, అవునా? లేదా ఏసీ బస్సు కావాలి. బస్సులో ఏసీ తీసేయండి, మన వాళ్ళందరూ వస్తారేం చూద్దాం. సాలిమే నుంచి, ఆవలి నుంచి. ఒక్కడు రాడు, ఒక్కళ్ళు రారండి. చూడండి, ఆ మాట అబద్ధం అయితే రేపు డ్రైవర్తో చెప్తాను, ఏసీ కట్టే 2 రోజులు పోయిందండి. ఒక్కరు రాదు. కేవలం వాక్యం వినడానికి మనకు సర్వసుఖాలు అవసరమైతే
దేవుని మాటను ప్రపంచానికి చాటి చెప్పడానికి మహానుభావులు ఎంత కష్టపడ్డారు. అందుకే వాళ్ళనంత గొప్ప చేస్తూ దేవుడు మాట్లాడిన మాట ప్రవక్తల ఏంటమ్మది ప్రభువు నామాన్ని బోధించారు. వాళ్ళ గురించి వాళ్ళేం బోధించుకోలేదు, వాళ్ళ సుఖం చూసుకోలేదు. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరి ఎగ్జాంపుల్గా వాళ్ళని మీరు పెట్టుకోవాలి. వాళ్ళ జీవితాలు ధ్వంసమైపోయాయి ఎక్కడికక్కడ. ఒక ఏలియా జీవితం, భార్య, పిల్లలు, నాన్న వాళ్ళు, సంతోషం అసలు ఏవి దేవుడు ప్రస్తావించలేదండి వేటిని కూడా. అతని జీవితం ఏమైపోతుంది, ఎలా ఉంటాడు, అసలు ఇదేం లేదు అక్కడ. నీకు ఒక మాట చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు, అంతవరకే. రాజులు చంపించాలని ప్రయత్నించడం, రాజులు ఏలియా కొరకు వెతికించడం, చివరికి రాజు భార్య పగబట్టడం, ఏలియా నేను చంపేస్తాను రేపు పాటికి అనటం, మళ్ళీ బ్రతుకు జీవుడా అనుకుంటూ ఏలియా అడవుల్లోనికి పారిపోవటం. ఇదంతా మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎంత సహనం చూపించినా భక్తులు కూడా వెక్స్ అయిపోయి, అంటే విరక్తి చెందేసి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి రెండోసార్లు మోషే దగ్గర నుంచి ఏలియా వరకు మనం మా వల్ల కాదు, ఇంక మేము చేయలేము అని దేవుడితో మొరపెట్టుకుని వాదానికి దిగిపోయిన సందర్భాలను మనం చూస్తాం. నువ్వు నా తలమించిన భారం పెట్టేశావు నువ్వు అని మోషే బాధపడ్డాన్ని మనం చూస్తాం. వీళ్ళందరూ నేనే కన్నానా, నా నెత్తిన పెట్టి వీళ్ళందరినీ పట్టుకొచ్చి నువ్వు అని. అలాగే ఏలియా కూడా ఇక సరిపోతుంది, నేను అలిసిపోయాను, వీళ్ళకి చెప్పి 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 నేను విసిగిపోయాను అని ఏలియా కూడా దేవుడి దగ్గర బాధపడ్డాన్ని మనం చూసాం. అయినప్పటికీ కూడా దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసేంత వరకు వాళ్ళు ఎక్కడా విశ్రమించలేదు, అలసిపోలేదు. బాధ అయితే పడ్డారు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళలో విరక్తి భావాలు వచ్చే తప్పించి పనిని ఎక్కడా వాళ్ళు విడిచిపెట్టలేదండి. ఇది మనకు ఆదర్శం కావాలి అంటున్నాను. ఇకపోతే ఇర్మియా. పోయిన వారం ఇర్మియా చూసాం. ఇర్మియా సాక్షిస్తామా అమ్మా? ఎన్నో వచ్చిన వరకు చెప్పాను? 36 వచనం. ఇర్మియా మనకు తెలుసు. ఇర్మియా బాల్య వయసులో ఉన్నప్పుడే దేవుడు ఇర్మియాని పిలిచాడండి. ఇర్మియా, నీకు ఒక ప్రధానమైన పని అప్పగిస్తున్నాను, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాల్సి ఉంటుంది అన్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, నేను బాలుండి, నేను చూస్తే పిల్లాడిని, నేనేం చేయగలను అన్నప్పుడు, నువ్వు అలా అనుకో, నువ్వు చెయ్యగలవు, నీకు నేను తోడుంటాను అని చెప్పి ఇర్మియాను దేవుడు బలపరిచి పంపిస్తాడండి. ధైర్యం చెప్పి పంపిస్తాడు. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. ఇర్మియా 26. మొదటి వచనం లేదా 3వ వచనం చదవండి. 1 నుంచి చదవండి. యోషియా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటించు. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడువకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడనట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గతను విడుచుతురేమో. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది, మీరు నా మాట వినకపోవటం వల్ల నేను మిమ్మల్ని దండించాలనుకుంటున్నాను. కాబట్టి నేను తీసుకున్న ఈ నిర్ణయం మీకు తెలిస్తే, ఒకవేళ ఇశ్రాయేలీయులు మారు మనసు పొంది దేవునికి లొంగుతారేమో, భయపడతారేమో. కాబట్టి ఇర్మియా, నేను నీతో చెప్పిన మాటలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మందిరపు ఆవరణలో చెప్పాలన్నాడండి. మందిరపు ఆవరణ అంటే ఎక్కడ? చర్చి దగ్గర కూడి వస్తారు కదా అందరూ. మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణం వస్తుంది ఆరాధించడానికి. అప్పుడు నువ్వు చెప్పు, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునుడనియు నేను పెందల కడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను మీరు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినకపోయారా? మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేస్తాను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను ఈ పట్టణమును. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులు, ప్రవక్తలు, జనులందరూ విన్నారటండి.
ఏమనుంది? దేవుడి పట్టణమును కాచి కాపాడి దీవించును గాక అని లేదు అక్కడ. దేవుడు ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ దీవెనలు కుమ్మరించును గాక అని లేదు. ఈ పట్టణమును నాశనం చేసి వాళ్ళు ఎవరికో చేసినట్టు, ఎవరికి చేసినట్టు? షిలోహునకు చేసినట్టు ఈ మందిరమునకు నువ్వు చేసేస్తాను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. ఇర్మియా ఈ మాటలు యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ విన్నారటండి. జనులకు అందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలు అన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులు ప్రవక్తలు జనులందరూ అతనిని పట్టుకుని, నీకు మరణ శిక్ష తప్పదు. దేనికి? హత్య చేశాడా? ఏమండి, అమ్మాయి మొహమ్మద్ రేప్ చేసి అమ్మాయి మొహమ్మద్ అని యాసిడ్ పోసాడా? లేదు. ప్రధానమంత్రిని తుపాకుతో తీసుకుని కాల్ చేశాడా ఎవరన్నా? కాదు. బస్సులో బాంబు పెట్టి పేల్చి చంపేశాడు 50 మందిని? లేదు. మరి దేనికి మరణశిక్ష? జస్ట్ మీరు మారు మనసు పొందకపోతే దేవుడు మీ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడని చెప్పినందుకు నువ్వు బతికొండకి వీల్లేదన్నారు. నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలెనగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించుతున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా వద్దకు కూడి వచ్చేది. నువ్వెవడో ఇలా మాట్లాడతానికి? నెక్స్ట్ వచ్చాడు నువ్వు మాట్లాడుతున్నావు. యోధాధిపతుల సంగతులు విని రాజు నగర్లో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు కొత్త గవిని ద్వారమును కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనరి, మీరు ఈ చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు, ఇతన్ని చంపేసేయండి. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటిని ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినండి. ఇదిగో నేను మీ వశంలో ఉన్నాను. మీరు నన్ను ఏం చేయదలుచుకుంటారో అది చేయండి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు గనుక మీరు కనుక నన్ను చంపారా, మీ మీదికిని ఈ పట్టణము మీదికిని ఈ నివాసుల మీదికిని నిరపరాధి రక్తము దోషము తెప్పించుదురని, నిరపరాధి రక్త దోషమును తెప్పించుదురని నిస్సందేహంగా తెలుసుకోండి. వార్నింగ్ ఇచ్చాడండి. ఆలోచించుకోండి. నా జోలుకు వచ్చారా మీరు అయిపోతారు. దేవుడు చెప్పమన్నదే నేను చెబుతున్నాను. ఏమన్నా దేవుడు చెప్పమన్న మాట చెప్తే చంపేస్తారండి? చంపేస్తా ఉంటున్నారండి ఇక్కడ. దేవుడు వెళ్ళారు. ఒకసారి ఆనాటి పరిస్థితిని ఈనాటి పరిస్థితితో బేరీజు వేసి చూసుకోండి మీరందరూ. ఈ రోజున మనం అందరూ ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ప్రజాస్వామ్యము అంటారు. అనగా ప్రజలే స్వాములు, అనగా ప్రభువులు, అనగా దేవుళ్ళు. స్వామి అనగా దేవుడు. ప్రజాస్వామ్యము ప్రజలే దేవుళ్ళై, ప్రజలే ప్రభువులై, స్వాములై, యజమానులై తమను తాము పరిపాలించుకునే వ్యవస్థే ప్రజాస్వామ్య వ్యవస్థ. అనగా మనలను పరిపాలించే వాడిని మరొకడు ఎవడో నిర్ణయించడు. ఎవరు నిర్ణయిస్తారు? మనమే ఓటు వేసి నిర్ణయిస్తాం. అది ప్రజాస్వామ్యం అంటే. అంటే ప్రజల ఇష్ట ప్రకారమే సమస్తము జరుగుతుంది. ప్రజల విశ్వాసము గాని, ప్రజల మతము గాని, హక్కులు గాని ఇవన్నీ ప్రజలు తమంతట తాము ఏర్పాటు చేసుకున్నవి. దీనినే రాజ్యాంగము అంటారు. ఆ రాజ్యాంగంలో రాసిన స్వతంత్ర హక్కు అనేది ఎవరు రాసుకున్నారు? దాన్ని ప్రజలే రాసుకున్నారు. ప్రజలే రాసుకుని తమకు తాము దాన్ని సమర్పించుకుంటారు. అది ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజ్యాంగపు విలువ స్థాయి. కానీ ఆనాడున్నది ప్రజాస్వామ్య దేశాలు కాదు, రాజరికపు వ్యవస్థలు. అంటే సమస్తము రాజు నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. రాజుకు కోపం వస్తే తల తీసేస్తాడు. రాజుకి ఆనందం కలిగితే మెళ్ళ ఉన్నాయని తీసి వాడు మెళ్ళ వేస్తాడు. రాజు ఏది చెబితే అది అక్కడ జరుగుతుంది. ప్రజల ఇష్టాయిష్టాలతో పని లేదు. అటువంటి భయంకరమైన రాజరికపు వ్యవస్థలో నేరుగా రాజు దగ్గరకు లేదా ప్రధానుల దగ్గరకు వెళ్లి దేవుడు చెప్పమన్న మాటలను డైరెక్ట్ గా చెప్పడం అంటే అది ప్రాణాలతో చెలగాటం. కానీ
వ్యవస్థలో మార్పు రాజు దగ్గర నుంచే రావాలి అన్నది దేవుడి ఆలోచన. ఎందుకంటే రాజు తప్పు చేస్తే దానికి అనుగుణంగానే ప్రజలందరూ తప్పు చేస్తారు. ఇజ్రాయెల్ రాజులందరూ విగ్రహారాధన మొదలు పెట్టేశారండి. ఈ యరొబాము అనేవాడు, మీకు తెలుసు ఈ యరొబాము అనేవాడు ఇజ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారకుడైన మొట్టమొదటి రాజు అండి. వీడు జనులను తన వైపు మళ్లించుకోవడానికి ఏం చేశాడంటే, మీరు ఎక్కడో యెరూషలేము ఏం వెళతారులే అని చెప్పి 2 విగ్రహాలు బొమ్మలు తయారు చేయించి వాటిని 2 పట్టణాలను నిలబెట్టి ఇతడే దేవుడు, ఇతను పూజించినానంటే ప్రజలదేం పోయింది? ప్రజలకు దేవుడి మీద ఆసక్తి ఉంటుందా? ప్రజలకి దేవుడి మీద ఎప్పుడైనా ఆసక్తి ఉందా? మీకు ఎప్పుడైనా ఉందా అండి? మీకు ఎప్పుడైనా ఉందా? చాలా కాలం చాలా చోట్లకి వెళ్ళామా లేదా? వెళ్ళాం. అక్కడ ఎప్పుడైనా ఆసక్తి కలిగిందా దేవుడి మీద? అబ్బే లేదండి, వాళ్ళు ఏదో చెప్పారు, మేము ఏదో విన్నాం, కూర్చున్నాం అంటున్నారు. కానీ ఆడు ఏదో చెబుతున్నాడు, ఆడు ఏం చెబుతున్నాడు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఏమండి, వాడు ఏదో చెబుతున్నాడు, వాడు ఏదో చెప్పేసి నువ్వు నమ్మేస్తావా? ఆలోచించాల్సిన అవసరం లేదా? మనం ఆలోచించాం. కారణం ఏంటి? మనకు ఆసక్తి లేదు. వాడు ఏం చెబితే అదే మనకు పండుగ. అలాగే ప్రజలు కూడా దేవుడితో సంబంధం ఎంత తక్కువ, ఎంత తేలికగా ఉంటే అంత బాగుందని ఆలోచిస్తారండి. కష్టానికి, కష్టపడడానికి ఏ భక్తుడు ఏ విశ్వాసంలోనూ ఒప్పుకోరు అసలు. తీర్థయాత్రలకు వెళ్ళాలి. తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఇష్టపడతామా? ఇష్టపడతాం. కారణం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఊర్లోనే ఉన్నాము, పోతే కాసిన డబ్బులు పోయినాయి, కానీ సరదాగా తిరిగి రావచ్చు అన్న ఆలోచనే తప్పించి అక్కడ దేవుడి మీద భక్తి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యెరూషలేము యాత్ర ఉంది. యెరూషలేము యాత్ర చాలా మంది ఎందుకు వెళ్తారో తెలుసా అండి? అక్కడ ఏదో చూసి తరించేద్దాం కాదు, విమానం ఎక్కే అవకాశం వచ్చిందని. 2-3 విమానాలు ఎక్కొచ్చు, ఇటించు 2 అట్నుంచి 4 విమానాలు ఎక్కొచ్చు. యేసుక్రీస్తు గారు తిరిగిన ప్లేస్ అంటే అది కూడా చూసి రావచ్చు. సరదాగా కాస్త ఎంటర్టైన్మెంట్. అదే నీకున్న మొత్తం డబ్బునంతటిని ఇక్కడ దేవుడి కోసం ఖర్చు పెట్టి దేవుడికి ఇచ్చి అన్నాం అనుకోండి, ఏంటో ఈ మధ్య సరిగ్గా వినపట్లేదండి నాకు. అలాంటివి వినపడం. అదే తీర్థయాత్ర అయితే మనకు వినపడుతుంది. కారణం ఏంటి? అందులో సరదా ఉంది. అదొక ఎక్స్కర్షన్ లాంటిది. విహారయాత్ర అంటారు చూస్తారా, అలాగన్నమాట. కాబట్టి యరొబాము అనేవాడు ఏం చేశాడు? మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదులే, ఇక్కడ విగ్రహాన్ని నిలబెడుతున్నాను నేను, దాన్నే మీరు పూజించండి. ఓకే అని దాన్ని పూజించడం మొదలుపెట్టారంటే అసలైన దేవుడిని పక్కకు నెట్టేశారు. దేవుడికి మహా కోపం వచ్చింది. ఇజ్రాయేలీలు పాపం చేయడానికి మొట్టమొదటి కారకుడండి వాడు యరొబాము. వాడిని అసలు మర్చిపోలేకపోయాడు దేవుడు. తర్వాతి కాలంలో ఎవడైనా తప్పు చేస్తే వీడు ఇజ్రాయేల్ అందరూ పాపం చేయడానికి కారకుడైన యరొబాము లాంటి వాడు అనేవాడంతే. అంత గుర్తుపెట్టుకున్నాడండి ఆ యరొబాముని దేవుడు. కాబట్టి రాజుని సరిచేస్తే యావత్ దేశం అంతా సరైపోతుంది, ఇది ఆలోచన. అందుకే రాజులకు చెప్పేవాడినే దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తలుగా. చిన్నోళ్ళు కాదండి. తల్లి గర్భములోనే ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠించాడు అంటే ఇర్మియా వలన మాత్రమే అది సాధ్యమవుతుంది, మరొకటి వల్ల కాదన్నమాట. అది ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేశాడు అంటే వాడు ఎంతటి వాడయ్యి ఉంటాడన్నది మనం ఆలోచించాలి. ఇర్మియాకు ఆ గట్స్ ఉన్నాయి, వెళ్ళి చెప్పగలిగే ధైర్యం ఉంది. కాబట్టి ఇర్మియా, ఎంతమంది లేరు ప్రపంచంలో, ఇర్మియా ఒకడే దొరికాడా? మోషే ఉన్నాడు. మోషే నాలుక మాంద్యం కలిగిన వాడు, విషయాన్ని చక్కగా వ్యక్తపరచలేడు, ఎక్స్ప్లెయిన్ చేయలేడు, భయపెట్టలేడు, ఏమి చేయలేడు. మనంటప్పుడు మోషేని ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? పక్కన ఎవరున్నారు? అన్నయ్య అయినా అహరోను లేడా? అతడు నీకంటే బాగా మాట్లాడగలడని నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని గొడవ పెట్టుకున్నాడు దేవుడు మోషేతోటి. అహరోను మోషే కన్నా అద్భుతమైన మాటకారి. మోషే మాట్లాడలేడు. మరి అలాంటప్పుడు అహరోను ఎన్నుకోవచ్చు కదా. అహరోను వల్ల అవదు. కారణం అహరోను ఎలాంటి తెలుసా అండి? ఎలాంటి? మోషే 40 రోజులు పైకి వెళ్ళాడు. కింద జనమందరూ ఒత్తిడి తీసుకొచ్చారు. మోషే ఇప్పుడు మాకు తెలియదు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తాడని ఏం చేశాడు? మీ చెవులు ఎక్కువ నేను పట్టుకొచ్చాడు అని. అంతే, క్షణాల్లో దేవుడు మార్చేశాడు అక్కడ. మరి ఈ పనిని అహరోనుకి అప్పగిస్తే ఎలా ఉంటుంది? అహరోనుకి అప్పగించాడు అనుకోండి. మోషేతో దేవుడు ఏమన్నాడు? మోషే,
ఇశ్రాయేలీయులందరినీ చంపేసి నిన్నే గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. మోషే వద్దన్నాడు. అది అహరోన్ అయి ఉంటే కరెక్ట్ ప్రభువా, నీ నిర్ణయం సూపర్, దీని గురించి నేను కూడా వెయిట్ చేసి చూసే వెళ్ళాలంటే వాళ్ళం. వీళ్ళకేంటి ప్రభువా ఆ పాలు తేనె ప్రవహించింది, వీళ్ళని వేసేయి, మేమున్నాం, నేను చూసుకుంటాను అంత అంటాడు. కానీ మోషే ఏమన్నాడు? నో 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 ప్రభువా, వాళ్ళను నువ్వు క్షమించకపోతే నన్ను చంపేసే, నేను రానన్నాడు. అది కావాలి దేవుడికి. అలాంటి నాయకుడు కావాలి, అంతటి సాత్వికుడు కావాలి. నీకు నోరు సరిగా లేకపోయినా పర్లేదు, నీ ఆలోచన సరిగ్గా ఉండాలి. నీ మాటకు మరొకడిస్తాడు స్వరాన్ని, నష్టమే లేదు. నీ అన్న అహరోను నీ తరపున మాట్లాడుతూ నువ్వేం వర్రీగా కొన్నాడు. కాబట్టి మోషేను ఎంపిక చేయడంలో దేవుడు ఆలోచన ఉత్తమమైనది. దేవుడు ఒకరిని ఎంపిక చేశాడు అంటే వాడి భవిష్యత్తును చూస్తాడు, వీడి వల్ల అవుతుందా లేదా అన్నది చూస్తాడు. చూసి ఎంపిక చేసి ఆ వ్యక్తి చేతికిస్తాడు, నువ్వు పరిపాలించని. ఇర్మియా ఎలాంటి వాడు ఆలోచించండి. మరొక రిఫరెన్స్ చూద్దాం. 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 36 చూసాం కదమ్మా మనం. 36 అయిపోయింది, 37 చూద్దాం ఇప్పుడు. ఇక 26 అయింది, 36 కూడా అయిపోయింది కరెక్టే. 37వ అధ్యాయం 12వ వచనం నుండి. ఇర్మియా బెన్యామీను దేశములో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఈరియా అను కావలి వారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను నీవు పట్టుకుని నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా, ఇర్మియా అది అబద్ధం, నేను కల్దీలలో చేరబోటలేదనను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఎవరు పట్టుకునమ్మా? ఇరియా ఇర్మియాను పట్టుకుని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చాను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి అనే పదం వేసేటండి. కొట్టడం అంటే చెంపదం ఎలా ఉన్నారండి, ఏదో ముద్దుగా పట్టమని పిల్లలు కొడతాం చూసారా, అది కాదండి కొట్టడం అంటే. కొట్టడంలో ఒక్కొక్కసారి ప్రాణం పోకపోవచ్చు, కానీ ఎంత అవమానం తెలుసా అండి. అవునా? చేయి చేసుకున్న 10 మందిలో లాగి దవడ మీద కొట్టాడు. అది దాన్ని దెబ్బేం తగలదండి, కానీ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటది? అవమానం. ఒక ప్రవక్తను పట్టుకుని కొట్టారు అంటే నిజంగా అసలు అది ఎంత అవమానం. మానసికంగా ఇర్మియా ఎంత బాధపడి ఉంటాడో మీరు ఒకసారి ఆలోచించండి. అతనిని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించాయి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు గొయ్యటండి. చెరసాల గొయ్య అంటే చెరసాలలుగా అప్పుడు గోతులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకేమున్నాయి? గదులున్నాయి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల చీకటి కొట్టని ఉంటుందండి, మెట్లుంటాయి, కింద దూసేస్తారు, వాడిని కింద ఉంటాడు, వాడికి ప్లేట్లో వేసి అలా విసురుతారు అందరికి. మరి ఇది ఎక్కడ? ఇది ఎక్కడ? అక్కడే. ఆ వాసనలో, ఆ కంపులోనే వాడు బ్రతకాలి. ఇప్పుడు మనం చెప్తే ఇప్పుడున్న పరిస్థితి నేను చెప్పేది. మరి గతంలో సిమెంట్ ప్లాస్టిక్ లాగా ఉంటాయేంటండి జైల్లోనూ. ఆ మట్టిలో, ఆ బురదలో బొద్దింకలు ఉండొచ్చు. ఎంత అసహ్యంగా ఉంటుంది. అసహ్యంలోనే ఎలా ఉన్నాడంటే అతను అనేక దినములు ఉండేది, చాలా రోజులు. ఒక ప్రవక్తను అంత బాధ పెట్టారండి. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానమును పంపి అతనిని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడుగగా ఇర్మియా అన్నాడటండి, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడదామనే మాట వచ్చినావు. చూసారా? ఆ టైంలో మనం అనుకోండి ఏదో ఒక మంచి మాట చెప్పి రాజుకి తప్పించుకోవాలనుకుంటాం అక్కడి నుంచి.
పైగా సహాయం చేశాడు చితికి, ఆ గోతులను తప్పించాడు. ఈ నా గురించి ఏమన్నా వచ్చిందా కబురు పైనుంచి అనడా వచ్చింది, నువ్వు అయిపోతున్నావు, త్వరలో రాజు చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు. ఎంత డేరుగా చెప్పాడు చూడండి. మరియు ఇర్మియా ఎన్నో వచ్చిన ఉన్నా 18. రాజైన సిద్కియాతో ఇట్లను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాల్లో వేసి, నేనేం తప్పు చేసిన అసలు నీ పట్ల? బబులోను రాజు మీ మీదకైనను ఈ దేశము మీదకైనను రాడని మీకు ప్రకటించిన ప్రవక్తలు ఎక్కడున్నారు? రమ్మను. రాడని చెప్పిన వాళ్ళు ఎవరో? వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు. రాజా, నా ఏలినవాడా, చిత్తగించి విను, చిత్తగించి నా మనవి నీ సన్నిధినికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండాన్నట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకు అని రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చేవారి వీధుల్లో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చేది. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించాను. 38. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చతురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళేవారు బ్రతుకుతారు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణమును దక్కించుకుని వారు బ్రతుకుతురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడను, అతడు దానిని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, ప్రజలకు చెప్తున్నాడండి, ఈ దేశం అయిపోబోతుంది. తప్పించుకున్నవాడు, పారిపోవాలనుకున్నవాడు పారిపోండి, పారిపోయినవాడు ప్రాణాన్ని దక్కించుకుంటాడు, ఇక్కడ ఉన్నారా మీరు అయిపోతారు అని ఇలా ప్రజలందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెమల్యా కుమారుడైన యూకలును, మల్కీయా కుమారుడైన పషూరును వినిరి కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టమును కోరువాడే గాని క్షేమమును కోరువాడు కాడు. ఈ మనుష్యుడు ప్రజలందరికీ నష్టాన్ని నష్టం జరగాలని కోరుకుంటున్నాడు. అతని నోట్లోంచి ఒక్క మంచి మాట కూడా రావట్లేదు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపుము అని ప్రజలందరూ అడిగారు. రాజులు, పెద్దలు, అధికారులందరూ. అంటే వీడి నోట్లోంచి వచ్చే మాటల వల్ల మరలందరూ భయపడిపోతున్నారు, ధైర్యం చెడిపోతుంది అందరికీ. ఏంటి వీడి పరిస్థితి? వీడికి మరణశిక్ష విధించేయండి అని అడిగారు. అంటే వీడి పేడ వదిలిపోవాలి మనకి అనుకున్నారు. మనం 3వ రోజు మీటింగ్ కదండి, 3rd డే లాస్ట్ మీటింగ్ అన్నమాట. మెసేజ్ ప్రారంభించకముందు, ఇవాళ మీ అందరికీ చాలా సంతోషకరమైన రోజు అన్నాను. ఎందుకు అనుకుంటున్నారు? పోతున్నాను కదా, నేను 3 రోజులు తిట్టి వదిలాడు మమ్మల్ని. మా మనసంతా కకావికలమైపోయింది. అసలు ఈడు రాకపోయినా బాగుండేది, ఎందుకంటే నేను వెళ్ళలేదనుకోండి, నిజం తెలియదు అక్కడికి. వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, పుట్టి దేవుని కొరకు బ్రతకపోతే ఏం జరుగుతుందో తెలియదు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళకేం తెలియదు. ఇదేదో బాగుందనుకుని హ్యాపీగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి నేను నిజం చెప్పేశాను వాళ్ళకి. పైగా ఎలా చెప్పాను, చాలా కఠినంగా, చాలా భయంకరంగా తిట్టిపోసి మరీ చెప్పాను. కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, దరిద్రం వదిలిపోతుంది మీకు కదా, సంతోషంగా ఉన్నారు కదా అన్నాను. లేదండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇతడి మాటల వలన అటు సైనికులు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము అన్నారటండి. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడా అనగా, వారు ఇర్మియాను పట్టుకుని కారాగార గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరటండి. గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడి ఉండెను అని పదం వేసాడు చూడండి. దిగబట్టం అంటే ఏంటంటే నీళ్లు లేవు, బురద ఉందట.
నీళ్లు లేవు, బురద ఉంది. దానిలోకి దింపేశారు. దిగబడి ఉండనంటే కూరుకుపోయాడు మనిషి. దిగిపోయాడు, కిందకంతా తొక్కేశారు, పైనుంచి కిందకే బరువుకి దిగిపోయాడు. లావుకుంటాడేమో మనకేం తెలుసు. దిగిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? రుచి ఉందనుకోండి, అదంతా అసహ్యమైన వాతావరణం. దానిలో ఎన్నో పురుగులు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, రకరకాల చర్మ వ్యాధులు వచ్చేస్తాయి. ఒళ్ళంతా భయంకరమైన బాధ. ఎక్కడ బాధ కలుగుతుంటే మనం అక్కడ పట్టుకుంటే ఇక్కడ చెప్పొస్తాం, ఇక్కడ పట్టు, తలపట్టు కానట్టు. ఎక్కడ బాధ వస్తే అక్కడ పట్టుకుంటాం మనం. పన్ను కూడా అనుకోండి ఇలా పెట్టుకుని ఉంటారు, ఇంకెప్పుడు చూసి నేను. అవునా, మనకు తెలుసు. అలాంటిది మనిషి బోరదలో కూరుకుపోయినాడు, అలాగా ఇలా ఉండిపోయాడు అనమాట అండి. చెయ్యి లేపటానికి లేదు, అది నీరైతే లేపొచ్చు. దురదొస్తే గోక్కోవడానికి లేదు, బాధ వస్తే పట్టుకోవడానికి లేదు, ఎక్కడా కూడా. దయనీయమైన పరిస్థితి అన్నమాట. బురదలో దిగబడను, దిగిపోయినాడండి అలాగా. ఎంత అంటే ఇక ముక్కు వరకు దింపేసి ఉంటారు, జస్ట్ ఊపిరి వెళ్ళాలి అంతే. అలాగా తిండి ఎలా తింటాడు? భోజనం ఎలా చేయగలరు? ఒకవేళ వాళ్ళ పైనుంచి ఏమైనా విసిరినా ఎలా తినగలడం? చేతులు బయటికి రావే, కాళ్ళు చేతులు కట్టేసి దింపరేమో ఆరకు తెలుసు. ఇర్మియా బురదలో దిగబడను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరన్న సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్లి రాజుతో ఇలాగ మనవి చేశాను, రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు తప్పు, మంచిది కాదు, అన్యాయం చేశారు వీళ్ళందరూ. అతడున్న చోటన అతడు ఆకలి చేత చచ్చిపోతాడు, ఆకలి చేత చచ్చిపోతాడు ఇర్మియా. పట్టణంలోనైనను ఇంకనూ రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, సరే అయితే నీవెక్కడి నుండి 30 మంది మనుషులను వెంట పట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతులో నుండి అతన్ని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు ఆజ్ఞనీయగా ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగరిలో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చెంకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా తాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను తాళ్ల కింద నీ చంకల కింద పెట్టుకునమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకుని గోతిలో నుండి వెలుపలికి తీసిరి. ఎంత భయంకరంగా ఉందో చూడండి, ఎంత దారుణంగా హింసించారు. అసలు చచ్చిపోతారు. పరిస్థితి ఇంకా చచ్చిపోయే టైంకి వచ్చేసింది అనమాట. ఎన్ని రోజులైందో మనకు తెలియదు, ఎన్ని రోజులైందో తెలియదు. తర్వాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను. ఇర్మియా సిద్కియా ఇందాక 26వ వచనం అడిగింది ఎవరంటే నా గురించి కబురు ఏమైనా వచ్చిందా పైనుంచి అని? సిద్కియానా? అమ్మా 26వ అధ్యాయంలో 30 ఏళ్ళు ఎవరు అడుగుతా? సిద్కియా. అప్పుడు ఏం చెప్పాడు? నువ్వు బబులోను రాజు చేతిలో వెళ్ళిపోబోతున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇర్మియాకు ఫుల్ గా పనిష్మెంట్ ఇప్పించి మళ్ళీ పైకి తీశారండి. 14 తర్వాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వే సంగతి నాకు కరెక్ట్ గా
దాచకుండా దాన్ని చెప్పాలి అని అడిగినప్పుడు ఇర్మియా అంటున్నాడు, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల ఖచ్చితంగా నువ్వు చంపేస్తావు. అంటే ఏం అడుగుతాడో ఇర్మియాకు తెలుసు, సమాధానం ఏం చెప్పాలో ఒకటి ఇర్మియాకు తెలుసు. నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతావు, నేను కానీ దానికి సమాధానం చెప్పానా నువ్వు నన్ను చంపేస్తావు. చంపినా సరే నేను చెప్పక తప్పదు. నీవు ఆలోచన చెప్పినను, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశాను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇలా, నన్ను చంపవు కదా, నేను చంపను. నన్ను చంపవు కదా, నేను చంపను, చెప్పు అన్నాడు. దేవుడు, ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నువ్వు బతుకుతావు. ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారు బ్రతుకుతారు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణం కల్దీలు ఆక్రమించేసుకుంటారు. వారు అగ్ని చేత దాన్ని కాల్చేస్తారు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనలేవు. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు. నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించాలగించు. ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను. ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు తప్పించుకోవాలి అంటే నా మాట వినాలి, నా మాట వినాలి. అంటే ఎంత, అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇర్మియాయే తనంతట తానుగా ఎలా చెబుతున్నాడు అనుకుంటున్నారు. అందుకే పనిష్మెంట్ ఇచ్చి ఇప్పుడు చెప్పంటున్నారు, శిక్షించి ఇప్పుడు చెప్పంటున్నారు. అంతకుముందు ఏం చేశారు, గోతులో వేశారు, పైకి తీయించి రాజు ఇప్పుడు చెప్పు నీకేమన్నా కబురు వచ్చిందా పైనుంచి అంటే ఇర్మియా అంతటి ఇర్మియా ఇదంతా ప్రవచిస్తున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేవుడు చెప్పమన్న మాటను యథాతథంగా చెబుతున్నాడు ఇర్మియా. మళ్ళీ బురదలో తొక్కేశారు, మొత్తానికి ఊబిలో దింపేశారు. మొత్తానికి ఊబిలోకి దింపినా సరే దేవుడు చెప్పమన్న మాట ఎక్కడికి మారిపోతుంది. ప్రాణానికి భయపడి మాట ఎక్కడ మార్చేస్తాడు, ప్రాణానికి భయపడి మాట ఎక్కడ మార్చేస్తాడు. మార్చలేడు కదండి, మారుస్తాడా? మార్చేయగలరా? మార్చేస్తారనుకుందరైతే మార్చేస్తారు. దేవుని పిల్లారా, రాజు దగ్గరకు వెళ్ళేటప్పటికీ, అనగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాట మారిపోతుంది. మన బ్రతుకు దగ్గరకు వచ్చేప్పటికి మాట మారిపోతుంది. మీకు తెలుసండి, డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి మాట అంటే వాక్యం మారిపోతుంది, వాక్యాన్ని మార్చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాను ఉదయం నేను, ఎలా మార్చేస్తారు వీళ్ళన్నది. బౌద్ధకులు స్వామి గారిని కొట్టారు. ఆ మధ్య డాడీ గారితో సహా అందరూ వెళ్ళి పలకరించారు. చాలా మంది వెళ్ళి పలకరించలేదు. స్వామి గారిని కొట్టిన తర్వాత రన్ ఫర్ జీసస్ అని ఒక కార్యక్రమం పెట్టారండి. ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారి కుమార్తె, ఆవిడ కూడా ఏదో ఒక శాఖ మాత్యురాలు, కవిత గారు, ఆవిడ కూడా అటెండ్ అయిందండి. ఆవిడ దృష్టిలో పడి ఆవిడతో ఫోటోలు దిగడానికి ఎగబడిపోయారంట. వీళ్ళందరూ ఎగబడిపోయారంట. డాడీ గారు ఏం చెప్తున్నాడు, ఎప్పుడు చూసినాను డాడీ గారు ఏం చెప్తున్నారు, కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు, క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, మీరు ఇలా చూస్తూ ఊరుకుంటే దేవుని చేతిలోనికి రాష్ట్రం వెళ్ళిపోతుంది, దేవుని శిక్ష అమలవుతుంది. ఇది డాడీ గారు చెప్తున్నాడు. ప్రతి వారం ఇదే లైవ్ చూడాలంటేనే భయం వేస్తుంది అసలు ఆయన ఏం మాట్లాడేస్తాడు అని. అవునండి, అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఎవరిది, మిగిలిన క్రైస్తవులది వాక్యం ఎవడ ఎత్తలేదండి అసలు. అంటే ఎవడు ఎలా పోతే వీళ్ళకి అనవసరం. అవునా, ఎవడు ఎలా పోయినా వీళ్ళకి అనవసరం. చక్కగా తెల్ల డ్రెస్సులు వేసుకుని, ఒక్కొక్కడు తెల్ల టూపీలు పెట్టుకుని పరుగులు, రన్ ఫర్ జీసస్ అట. అంటే నువ్వు పెద్దల దృష్టిలో
గౌరవం సంపాదించుకోవడానికి, వాళ్ళ దృష్టిలో పడడానికి దేవుడే అవసరమయ్యాడా? చూసారా, రాజుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మాట మారింది. ఇక శిక్షిస్తే ఎలా ఉంటుందండి? శిక్షిస్తే ఎలా ఉంటుంది? శిక్షించిన తర్వాత కేసీఆర్ గారు అమ్మన్నారు అనుకో, ఏదో మాట క్రైస్తవులు అన్నారు, వెళ్ళలేదు, ఫుల్గా డోస్ ఇచ్చారు పోలీసుల చేత, ఇప్పుడు రావయ్యా, ఏదో వేరు మాట్లాడుతున్నా ఇప్పుడు చెప్పు అన్నాడు అనుకోండి, మొత్తం మార్చేస్తారు, ప్లేట్ తిప్పేస్తారు మనోళ్ళు. ఇర్మియా ప్లేట్ తిప్పలేదంటే, నీకు ఒక మంచి సలహా ఇస్తాను, నువ్వు నన్ను చంపనంటే చంపని చెప్పి అన్నాడు. నువ్వు తప్పించుకోవాలి అంటే బబులోను రాజు దగ్గరకు నువ్వు వెళ్ళాలి, లేకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఫుల్ శిక్షించిన తర్వాత సహనము, ఓపిక, సహనము, ఓపిక. ఎంత ఓపిక పెట్టాడండి, ఎంత ఓపిక. మనమైతే ఏం చేస్తాం పరిస్థితికి వెళ్తే? ఇప్పుడు ఇక్కడ వచ్చింది, డోర్ తీసేవాడికి లైన్గా పోలీసులు ఇచ్చున్నారు బ్లాక్ డ్రెస్ వేసుకుని, బయట 2 పెద్ద బస్సులు ఉన్నాయి, బతాకాలతో సంబంధం లేకుండా ఎలా ఎరకబన్నాడు అంతే. కాదు, నేను షూను మా కొయ్యటుడు ఫోన్ ఎలా ఉసుకు రకం సయారా అంటాడు. రోజు ఎక్కేస్తాం. వచ్చేవారు ఏమన్నా వస్తారండి ఇక్కడికి? తీసుకెళ్ళి వదిలేశారు. మళ్ళీ తీసుకెళ్ళి ఒక రాత్రి అంతా స్టేషన్లో కూర్చోబెట్టి వదిలేశారు. నెక్స్ట్ వీక్ ఎవరిని వస్తారండి ఇక్కడికి? ఎవ్వరు ఒక్కళ్ళు ఉండరు. అప్పుడు అందరినీ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వరుస కూర్చోబెట్టి మీకు నాయకుడు ఎవరు అంటారు. మీరు ఎందుకు వెళ్తున్నారంటే మేము రావని ఎప్పటి నుంచో అంటున్నామండి. రండి 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 నీళ్ళ కొంపలంటా వచ్చి పాంప్లెట్లు ఇచ్చి ఫోన్లు చేసి మా ప్రాణాలు తీసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. నిజంగా రావటం మాకు అసలు ఇష్టం లేదండి. మేము రావడం బస్సులు పంపించారు, మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాము, మేము ఇంకెప్పుడు రావండి కావాలి వెళ్ళు అంటాడు. చూసారు, అక్కడికి వెళ్ళాడు మొత్తం తిరగబడిపోయింది. మన పరిస్థితి ఇది. ఎంత తేడా ఉంది గమనించండి. మరి మనం ధైర్యం తెచ్చుకోవాలి అంటే గతంలో వాళ్ళు బ్రతికిన విధానం, ఎన్ని శ్రమలు ఎదురైనా వాళ్ళు దానిని అధిగమించి దేవుని మాటను నిలబెట్టిన తీరు మనకు ధైర్యాన్ని ఇవ్వాలి అంటున్నాడు. 44వ అధ్యాయం చూడండి. ఇంకెంతవరకు వెళ్ళిందంటేనండి పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే, మొదటి వచనం, మిగ్దలులో గాని, తపహనేసులో గాని, నొపులో గాని, పత్రోసులో గాని ఐగుప్తు దేశవాసము చేయించిన యూదులందరినీ గూర్చి ఇజ్రాయిలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదకి యూదా పట్టణములన్నిటి మీదకి నేను రప్పించిన కీడంతయు మీరు చూస్తూనే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపం పుట్టించిరు గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడైపోయాయి కదా. మీ తప్పులే కదా వీటన్నిటికీ కారణం. మరియు నేను పెందల కడ లేచి నా ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యుద్ధకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణం వేయటం మానకపోయిరి. తమ దుర్మార్గతను విడువకపోయిరి. చెవి యొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను రగులు కొనెను గనుక నేడున్నట్టుగా అవి పాడే ఎడారి ఆయను. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? నేను ఎంత యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు నా మాట వినకపోవడమే. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఏమీ శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలనము చేయబడినట్లుగా మీరు ఎలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లును భూమి మీద ఉన్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు.
మీరు ఎలా ఇలాగు చేయొచ్చు, మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టించుతున్నారు. వారు యూదా దేశంలోను యెరూషలేము వీధులలోనూ జరిగించిన క్రియలను, అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును చూడండి. వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా? నేటి వరకు ఈ ఆడవాళ్ళు, ఈ తప్పు చేసిన వాళ్ళందరూ దీన మనసు ధరింపకున్నారు, భయమును అందుకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రములనైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారు మీరు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీకు కీడు చేయునట్లు, అనగా యూదా వారిని అందరినీ నిర్మూలనము చేయునట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశమును కాపురముందుమని అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకుని యూదా శేషులను నేను తోడుకుని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశములోనే నశించిపోతారు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలిపోతారు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశించిపోతారు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైన వారు చస్తారు. శాపాస్పదమును భీతిని పుట్టించు వారుగా, దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందుదురు. యెరూషలేము నివాసులను నేను ఎలాగూ శిక్షించుతునో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గము చేత గాని, క్షామము చేత గాని, తెగులు చేత గాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశములో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని శేషమును ఎవరునూ తప్పించుకొనరు. శేషమేమీ ఉండదు. పారిపోవువారు గాక మరి ఎవరునూ తిరిగి రారు. ఇదంతా చెప్పాడండి దేవుడు ఇర్మియాతో. ఇదంతా చెప్పాడు. దీనంతటికీ మీరే కారణం. మీరు, మీ భార్యలు, మీ పితరులు చేసిన తప్పులే ఈ రోజున మీరు సర్వనాశనం అయిపోవడానికి కారణమయ్యాయి. చరిత్ర చెబుతున్నాడండి. చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు దేవుడు. మనము కూడా ఈ పరిస్థితిలో ఉన్నామా? మన బతుకులు కూడా ఇలాగే అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు. ఇదంతా చెప్పాడు కదా ఇర్మియా వాళ్ళతోటి. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలును, మహాసమాజముగా కూడిన వారందరూ, ఐగుప్తు దేశమందని పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలా సమాధానం చెప్పారట. ఎవడెవడి పెళ్ళం పరాయి దూతలకు ధూపం వేసిందో వాళ్ళందరూ ఇది విన్నారని. మా ఆవిడ కూడా వేసింది కదా, నేను కూడా వేశాను. అంటే మేము అలా చేయడం వల్ల ఇదంతా జరిగిందన్నమాట. అంటే యెహోవాను వదిలేసి మిగతా దేవుళ్ళని పూజించినందుకు మాకు ఈ కర్మ వచ్చిందనమాట. సరే అయితే వీరు ఇర్మియా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చేది. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటలను మేము విన్నాం. చక్కగా చెప్పారు. మేము అంగీకరించాం. ఆ మాటను వరకు మేము ఒప్పుకోం. దానికి మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాం. నువ్వేం చేసుకుంటావు చేసుకో. నువ్వు ఇప్పుడు ఏమేమి చెప్పావో అవన్నీ మేము మళ్ళీ చేస్తాం. మేము, మా పితరులను, మా రాజులు, మా అధిపతులు యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం. నువ్వేం చేసుకుంటావు చేసుకో. గెలయనగా మేము అలా చేసినప్పుడు బాగుంది. చక్కగా మా ఇంట్లో మాకు ఆహారం సమృద్ధిగా దొరికాను. మేము క్షేమంగానే ఉన్నాం. అప్పుడు ఏమీ అవ్వదు. బ్రహ్మాండంగా మేము, మా పిల్లలు, మా కుటుంబాలు హ్యాపీగా సుఖంగా బ్రతికాం. మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణం అర్పింపకయు మానినప్పటి నుండి మొత్తం మాకు దరిద్రం పట్టుకుంది. మాకు సమస్తము తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణిస్తున్నాము. మేము ఆకాశరాణికి ధూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేస్తున్నాం. అంటే మా ఆయనకి తెలియదా మేము ఇదంతా చేసినప్పుడు? ఆడలు తగులుకున్నారు మధ్యలో. ఆడలు ఎంటర్ అయ్యి మాట్లాడుతున్నారండి. ఇదంతా మాకు మా ఆయనకి తెలియకుండానే మేము చేశామా? ఆమెకు పానార్పణలు పోయిస్తున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనను, యూదా పట్టణస్థులను
యెరూషలేము వీధుల్లోనూ మీరును మీ పితరులు మీ రాజులు మీ అధిపతులు దేశ ప్రజలు ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకోలేదా? మీరు చేసిన తప్పును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కదా, చేసుకోలేదా? అదే కదా ఆయన మనసుకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపకపోయెను గనుక నేడున్నట్టుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్లను బట్టి ఆయన తనకు సాక్షాత్ముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడుపక మీరు ధూపము వేయచు యెహోవాకు విరోధముగా పాపం చేసిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పారు చూడండి. ఇదంతా మీకు ఎలా అనిపిస్తుందండి వింటుంటే? వాళ్ళ ఎదురు సమాధానం చెప్పారు కదా, ఎలా ఉంది? ఏమైనా గుర్తొస్తుందండి మీకు? ఏమైనా గుర్తొస్తుందా? మనం సెమినార్ పెట్టిన కొత్తలోను చాలా మంది ఎంత ఫుల్గా నిండిపోతుంది, మీరు గమనించలేదు. సెమినార్ ఎఫెక్ట్కి ఒక 20 మంది వచ్చారు అనుకోండి క్లాస్కి, ఒకడు మిగిలితాడు చివరికి. ఒక్కడే. ఆ ఒక్కడు దేవుని వాక్యానికి ఆకర్షింపబడి వస్తూ ఉంటాడు ప్రతి వారం. మరి మిగిలిన లేని వాళ్ళు కూడా వచ్చారు, ఒక నెలల పాటు వచ్చారు. కానీ ఏం బాగాలేదండి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి. మాకు బాగాలేదండి. ఏమైంది? ఆ అయ్యగారి చర్చికి వెళ్ళినప్పుడే బాగుందండి, ఇంట్లోనేంటి అన్ని సమస్యలు. అక్కడైతే ప్రార్థన చేస్తారండి అన్నింటికి, ఇక్కడ ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోయేటప్పటికి మాకు ఇంట్లో శోధన ఎక్కువైపోయిందండి. భర్త దగ్గర నుంచి ఫోన్లో చేతనే ఇంటికి వచ్చేయమని, అవునా? లేకపోతే భార్య డబ్బులు పంపించమంటుంది. గతంలో ఏమి ఉండే కదండి, ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం, కానుక వేసుకునేవాళ్ళం. మాకు అక్కడే బాగుందండి. ఇప్పుడు మనమేమంటాం చాలా సంతోషం అమ్మా మీరు అక్కడికి వెళ్ళండి అయితే. చూసారా? దేవుడు ఎవరో విడిచిపెట్టి, దేవుడు ఏం చెబుతున్నాడో విడిచిపెట్టి, దేవుళ్ళు కాని వాళ్లకు దేవుని హోదాను కట్టబెట్టి వాళ్లకు ధూపదీప నైవేద్యాలు అన్నీ వేసి వాళ్ళను పూజించారు. పూజించినప్పుడే వాళ్లకు బాగుందట. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు కొంతకాలం క్రితం. అయ్యారు, అసలు మీ వాక్యం ఏంటంటే నాకు ఏదో ఇంటి దగ్గర చర్చికెళ్ళాను కానీ నాకు ఇదంతా తెలియదంటే వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోండి, దాన్నే ఉంది, మనలో ఇస్తారు, తీసుకున్నాను ఫైల్. కొంతకాలం తర్వాత వచ్చాడండి మన అయ్యగారు, ఏంటి ఈ మధ్య రావట్లేదు ఏంటంటే, అయ్యో కొంచెం సమస్యలుగా ఉన్నాయండి. చెప్పండి ఏంటన్నాను. ఇలాగా నేను బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నానండి, అందుకు నేను డబ్బులు వడ్డీకి ఇస్తున్నాను, ఎక్కువ వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, 14 వడ్డీకి. వీళ్ళేమో నేను చేసిన తప్పు అంటున్నారండి అన్నాడు. బొత్తిగా 14 వడ్డీ మరి తప్ప అన్యాయమే కదండి అన్న. మరి అన్యాయం అంటే ఎలా సారు? మనం క్రైస్తవులం కదా, క్రైస్తవులైన డబ్బు లేదంటే యేసుప్రభుకి అవమానం కదా అన్నాడు. క్రైస్తవులైంటి డబ్బు లేదంటే దేవుడికి అవమానం కదా. లేకపోతే నేను ఇంటికి వెళ్తాను, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీకు ఏం కలిసి ఇచ్చినారా అంటారు. ఇది యేసుప్రభు నమ్ముకున్నాక నాకు ఎంత వచ్చింది అని నేను చూపించినందుకు ఎలా ఉంటుందని ఆలోచించండి సార్ అన్నాడు. అలా అని లేదండి అది తప్పండి, అలా చేయకూడదు మీరు అని చెబితే అతన్ని బేస్ చేసుకుని చాలా మంది మంగఫ్ క్లాస్కి వచ్చేవారండి. వాళ్ళందరినీ మాన్పించి అతను వేరే సంఘానికి తీసుకెళ్తే మొదలుపెట్టాడు. ఏమిటి అని అడిగితే, వాక్యం తెలియక మీ దగ్గరకు రాకముందు మేము అదే సంఘానికి వెళ్ళేవాళ్ళు, మాకు బాగుంది. అయితే మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యం అంటే ఏంటో తెలిసింది కానీ మాకేం బాగుండట్లేదండి, కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతాము. ఈ సన్నివేశానికి ఈ రోజున ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న దానికి కరెక్ట్గా సూట్ అవుతలేదు. చూడండి ఒకసారి. మేము వాళ్ళకి ఆకాశవాణి ఏంటది, ఆకాశ రాణికి ధూపం వేసినప్పుడే మా బతుకులు బాగున్నాయి, మాకు తినడానికి ఫుడ్ ఉంది, బ్రహ్మాండంగా మేము మా పిల్లలందరం బాగున్నాము. ఈ యెహోవా ధర్మశాస్త్రం ఇవన్నీ ఆవిడ ఆచరిస్తే అంతే కదండి. ఇప్పుడు ఎంత తేలికంటే ఒకసారి ఆలోచించండి.
ఆరాధన చేయటం చాలా తేలిక, ఆజ్ఞలను పాటించడం చాలా కష్టం. అవునా కదా? ఇప్పుడు అన్ని సంఘాలలో కూర్చుని ఆరాధన చేసేసి, భజనలు చేసేసి, ఆనందించి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుని, ప్రతి ఒక్కరి కొరకు సంఘంలో 1 గంట సేపు ప్రార్థన చేస్తే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకు. కానీ అక్కడ ఏముండదు? వాక్యం ఉండదు, ఆజ్ఞలు ఉండవు, ప్రభువు మాట ఉండదు, నువ్వు ఎలా బ్రతకాలన్నా తెలియదు అక్కడ. ఇది వాస్తవమైన బ్రతుకో కాదో కూడా తెలియదు, కానీ అందులో ఆనందం ఉంటుంది. అదే మన దగ్గరకు వచ్చినప్పటికి, వాస్తవంలోకి వచ్చినప్పటికి ఏముంటుంది? ఆజ్ఞలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, బ్రతకాల్సిన తీరును వివరిస్తాం మనం. అది ఎలా ఉంటుంది? ఆజ్ఞ లేని నాడు ప్రశాంతంగా ఉంటుందండి కదా. మగాళ్ళు తెలుసు, బయటికి వెళ్దాం, షాపింగ్ సెంటర్ మాల్కి వెళ్ళామండి, ఇలా నడిచొస్తుంటారు అమ్మాయిలు బట్టలు వేసుకున్నట్టు ఉంటారు చూడటానికి. ఈ మధ్య ఆడవాళ్ళకి ఒక కొత్త స్టైల్ ఒకటి వచ్చేసిందండి. షర్ట్ కింద ప్యాంట్ వేసుకుంటున్నారు చూసారా, స్కిన్ మొత్తం అలా పట్టేసి ఉంటుంది, అది కాళ్ళకి పట్టేసి ఉంటుంది, ఎక్కువ పొట్ట వరకు ఉంటుంది, అది గాలికి పై ఎగురుతుంటుంది పైకి. ఇది ఎక్కడ మన చర్చలో చూశానండి నేను. కొయ్యరు వాళ్ళు సింగర్స్ నించుని పాటలు పాడేస్తున్నారు, ఫ్యాన్ పైనుంచి కింద కొడతాయి కదండి గాలి, కిందకు వచ్చి పైకి వెళ్తుంది మళ్ళీ గాలి. అమ్మాయి షర్ట్ను మొత్తం సగం వరకు ఇలా పైకి అలా ఎత్తేసి అలా ఉంచుతుంది, చిగిల్లోకి ఇలా దించేసుకుంటుంది, మళ్ళీ ఒక సెకండ్ మళ్ళీ అలా లేచిపోతుంది. మొత్తం నడుం దగ్గర నుంచి ఆ షేప్, అవయవాలు, తీరు ఎలా ఉందో మొత్తం కనపడాలన్నమాట. అలాంటి బట్టలు వేసుకుంటున్నారు ఈ మధ్య ఆడవాళ్ళందరూ. బెంగళూరులో అలా చూడు సుమంత్ అన్నాను, గాలికి పై, అది ఫ్యాషన్ అనమాట. ఇంతకీ ఇక్కడి నుంచే కటింగ్ ఇదంతా, మళ్ళీ గమనించండి, ఇక్కడి నుంచి కటింగ్ ఇదంతా మొత్తం ఈ షేప్ అంతా కనపడాలి. ఇటు నుంచి వస్తుంటారు, ఒక స్త్రీని మొహపు చూపు ఇటు తిప్పుకుంటాం, ఇటు నుంచి వస్తుంటారు, మళ్ళీ ఒక స్త్రీని మళ్ళీ ఇటు తిప్పుకుంటాం, ఇటు నుంచి కూడా నడిచొస్తుంటారు. ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేనప్పుడు ఏంటండి? అనుభవించు రాజా అన్నమాట. చూడటమే, ఇంకా నీ కంటి నిండా చూపు, ఇక చూసుకో. అది ఆజ్ఞ. ఎక్కడికి వస్తే ఏముంది? ఆజ్ఞ ఉంది. ఆజ్ఞలు పాటించడం కష్టం, ఆజ్ఞ లేనిది బాగుంటుంది. అందుకే మన బోధ క్రైస్తవులందరికీ నచ్చకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఈ బలవంతం, ఈ ఇబ్బంది, మనిషిని నొక్కి పెట్టడం అనేది అసలు నీకు బయట సంఘాల్లో కనపడదు. కాబట్టి ఫ్రీడమ్ అక్కడ. హ్యాపీగా కాసేపు ఆరాధన చేసుకుంటారు, ఒకరినొకరు పలకరించుకుంటారు, భోజనం చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు, అంత అయిపోయింది, ఫినిష్. ఎవరి జీతం ఆడిది. దేవుని కొరకు చెయ్యాలి అని ఒక కఠినమైన ఆజ్ఞ ఎప్పుడైతే మన ముందుకు వచ్చిందో, ఇక అన్ని కష్టంగానే కనిపిస్తుంటాయండి. ఒక చూపు కష్టమైపోతుంది, ఒక బ్రతకడం కష్టమైపోతుంది. ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపం అంటే ఏమిటో ఏమన్నాడు అక్కడ? పాపం అంటే ఏమిటో నాకు తెలిసేను అంటున్నాడు. ధర్మశాస్త్రం లేక మునుపు పాపం అంటే ఏంటో తెలియదు అసలు. అంతే కదా? నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దు అనేది లేకముందు పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందండి? హాయి, నీకు ఏ స్త్రీ అయినా పర్వాలేదు ఇక. కానీ చట్టం వచ్చేసిన తర్వాత ఏమొచ్చింది? పొరుగువాని భార్యను ఆశించకూడదు. పొరుగువానిది అంతకుముందు పొరుగు కూడా దోచేసుకోవచ్చు, అంతకుముందు చట్టం వచ్చిన తర్వాత దోచుకోవడం లేదు. యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత సహోదరుడి మీద కోపపడకూడదు. అంతకుముందు వాడిని చితకొట్టేయచ్చు, నరహత్య మాత్రమే చేయకూడదు. ఆజ్ఞల్లో కఠినత్వం ఉంది. ఆజ్ఞ మనిషిని నియంత్రించేస్తుంది, దాంతో మనిషికి స్వేచ్ఛ పోయిందండి. మనం ఉన్నాం ఇప్పుడు డబ్బు సంపాదించకూడదు అంటే మన అవసరానికి మించి ఎక్కువ డబ్బు మన దగ్గర ఉండకూడదు. ఉంటే మనం ధనవంతుడు అయిపోయినట్లు లెక్క. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇప్పుడు డబ్బు సంపాదించకూడదంటే అబ్బా ఇది ఎక్కడ తలపోటండి బాబు. ఏంటండి ఇప్పుడు చూసినా డబ్బొద్దు ప్రపంచంతో డబ్బు చుట్టూ తిరుగుతుంది. అసలు మనం వచ్చింది నేరికి ఎక్కడికి? డబ్బు సంపాదిస్తాకి. మరి డబ్బు సంపాదించొద్దండి అలాగ. అది అక్కడికి వెళితే నీకు డబ్బు వచ్చిందా? దేవుడిని ఆశీర్వాదం చేశాడు అంటే ఆడికి మొత్తం చెదిరిపోయి నిజమా ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకుంటాడు. అంతేగాని నేను నరకానికి దగ్గర అవుతానని మాత్రం అనుకోడు. అది
దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలోనూ యెహోవా ధర్మశాస్త్రము లేదా క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కఠినంగా ఉంటుందండి. నీకు బయటికి వెళ్ళేటప్పటికి ఇతర మతాలలో కానీ ధర్మశాస్త్రానికి వెలుపల కానీ పాత నిబంధన కాలంలో ఫ్రీడమ్ ఉంది. ఈ చట్టంలోకి వచ్చేటప్పటికి మనిషి నలిగిపోయాడు అనమాట. నలిగిపోతున్నాడు. ఈ నలుగుడులో ఎందుకు వచ్చింది ఇదంతా అనిపించేసింది ఇజ్రాయేలీకి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోవడానికి ఇదే కారణం. అంటే దేవుడి కొరకు బతకడం ఏంటండి? అసలు మనం దేవుడి ఇష్టానుసారంగా జీవించడం ఏంటి? దేవుడు అనేవాడు మనకి నచ్చినట్టుగా ఉండాలి. మనకేదో తృణమోపడో మనకి ఇవ్వాలో, మనకి నచ్చింది మనం ఇచ్చుకుంటాం. అంతవరకు రిలేషన్ అనుకున్నారు తప్పించి మనిషి పుట్టింది దేవుడు కొనక అనే సంగతి తెలియలేదు. తెలిసి జీర్ణించుకోలేకపోయారు కొంతమంది. అదే ఇజ్రాయేల్ విషయంలో జరిగిందన్నమాట. అండి మాకు అక్కడే బాగుంది. ఆకాశరాణిని పూజించినప్పుడు మాకు తింటాకు లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, బ్రహ్మాండంగా సుఖంగా బ్రతికాము. ఏంటి బాధ్యత ఇక్కడ? కాబట్టి మేము అదే చేస్తాం. తిరస్కరించారు యెర్మీయా. దేవుని పిల్లలారా, ఎంత అవమానం అండి ముఖం మీద. ఇప్పుడు ఎవడో లేచి ఏడా పెద్ద కౌలు చెప్తున్నావు, నువ్వు సంపాదించుకోవట్లేదా, నువ్వు చేసుకోవట్లేదు ఉద్యోగం, నువ్వు దాచుకోవట్లేదా, అది ఇది నా మీద క్యాకులేషన్ అనుకోండి, నాకు ఎలా ఉంటుందండి? ఎవరు మేలుకోరి చెప్తున్నాను? మీ అందరి మేలుకోరి. అది వెనక మేము సంపాదిస్తాం, మేము ఆరాధన చేస్తాం, నీకేం నష్టం అని నా మీద రివర్స్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది? నాకు బాధ అనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి? దేవుడి దగ్గర ఏడుస్తాం కాబట్టి కన్నీళ్ళు వస్తాయి దేవుడి దగ్గర. ఏంటి తండ్రి ఇది అని. అంతే నాయన, బాధపడకు. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకో, సహించు అంటాడంతే. నువ్వు సహించు. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప జీవితాలండి నిజంగా అవి. మరి ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మరి ఎంతవరకు మనం దానికి న్యాయం చేయగలమో తెలియదు. కానీ నిజంగా వాళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు వాళ్ళల్లో ఒకరి జీవితం లాంటి జీవితం మనది కాకపోయింది అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎంత గొప్ప వాళ్ళు. ఇప్పుడు వాళ్లకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఉంది ప్రకటించడం అనేది, మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఉంది ప్రకటించటమే. మనం ఎవరు? మనం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, వాళ్ళ ప్రవక్తలు, మనము ఏర్పరచబడిన వంశము, వాళ్ళు ప్రవక్తలు, మనము రాజులైన యాజకులము, రాజులైన యాజక సమూహము. వాళ్ళు పరిశుద్ధ ప్రవక్తలు, మనము కూడా పరిశుద్ధ జనము. అటు వాళ్ళకి అదే ఆజ్ఞ, దేవుడిచ్చిన మాటను సమాజానికి చెప్పడం. ఇటు మనకు అదే ఆజ్ఞ, దేవుడిచ్చిన మాటను సమాజానికి ప్రకటించడం. దేవుని సొత్తు మనం ఇప్పుడు. అప్పట్లో ఎవడో ఒక్కడే ఉండేవాడు. ఆ కాలంలో మోషే, తర్వాతి కాలంలో మరొకరు, తర్వాతి కాలంలో యుగానికొకరు లేకపోతే తరానికొకరు అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. క్రీస్తు వచ్చిన నాటిని ప్రతి ఒక్కడు యాజకుడే. ప్రవక్త అనే పేరు లేదు, కానీ ప్రవక్త మోసిన భారాన్ని, ప్రవక్త బాధ్యతను భుజాన ఎత్తుకున్నవాడే ప్రతి క్రైస్తవుడు కూడా. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? అందుకే చూడమన్నాడు, వాళ్ళ జీవితాన్ని నేర్చుకోమన్నాడు. మనకు చాలా తేలికగా పైన కనపడుతుందండి క్రైస్తవ్యం. చాలా గొప్పది. ప్రవక్తలు, వాళ్ళ శ్రమానుభవాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మనసు మీద పడుకునేటప్పుడు ఒక్కసారి ఇర్మియా చరిత్రను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మట్టిలో దిగబడిపోవడం ఏంటి, ఇంటికి వెళ్తే రోడ్డు రొచ్చండి. వర్షాలు పడితే ఎలా ఉంటుంది మన సైడ్? రొచ్చు అన్నమాట. డస్ట్బిన్లో ఇట్లా తేవడం. ఎందుకు డస్ట్బిన్లే? అసలు కార్పొరేషన్లో డస్ట్బిన్లే లేవంట. ఇంకెక్కడ వేసుకుంటారు? చెత్త రోడ్డు మీద వేసారండి. అది వర్షానికి తడిచిపోయి కుక్కలు పీకేసి వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి ఎంత భయంకరంగా ఉంది. ఎంత ఆధునిక సమాజంలోనే ఈ కొద్దిపాటి చెత్తను మనం భరించలేకపోతున్నామే. అలనాడు అసలు ఏముందండి? బురదలో కూరుకుపోయాడంటే ఒక మనిషి చిన్న విషయం అండి అది. ఆయన చిన్నపిల్లోడా? ఒక ప్రవక్త
ఓపిక పట్టాడు. మనము కూడా మన భక్తి జీవితంలో మనకెదురయ్యే ప్రతి సమస్యను ఓపికతో ఎదుర్కొనాలండి. సహనం, ఓపిక, ఓపిక, ఓపిక. నేను అదే చెప్పుకుంటూ వచ్చిన ప్రారంభం నుంచి మనం ఓపిక పట్టాలి. అప్పుడు అవి మనకు విజయాన్ని ఇస్తాయి.